ఈరోజు ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? బైబిల్లో ఒకటే గ్రూపు, అది క్రీస్తుకు చెందిన వారు. మనమంతా క్రైస్తవులం, మనమంతా క్రీస్తు సంఘానికి చెందిన వాళ్ళం. కానీ ఎన్నున్నాయట ప్రపంచంలో? అబౌవ్ 3000 ముక్కలైపోయి ఉందట క్రైస్తవ్యం. పెంతుకొస్తు అనేది ఒక ముక్క, సెవెంత్ డే అనేది ఒక ముక్క, బ్రదర్ మిషన్ అనేది ఒక ముక్క, బక్సింగ్ గ్రూప్ ఒక ముక్క, సాల్వేషన్ ఆర్మీ మరొక ముక్క. ఏటి ముక్కలేటి? ఎలాగైపోయారంటే, మన సంఘంలో ఆడపిల్లలు వెళ్ళి గాజువాకలో దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు. మన సహోదరి ఇంట ఆ పక్కనే పెంతుకొస్తు చర్చ్ ఒకటి ఉంది. ఈ పెంతుకొస్తులో మన్నా అనే ఒక బ్రాంచ్ ఉంది. మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం. వీళ్ళు మామూలు భోజనం చేస్తున్నారు. ఒక పేరు పెట్టుకున్నందుకైనా పద్ధతి ఆలోచించాలిగా. అక్కడ ప్రార్థనకి, మన స్త్రీలు మాట్లాడడానికి ప్రార్థనకి వెళ్తే మనం అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళకి మనకు సంబంధం లేదు. వాళ్ళ పాటలై పాడకూడదు. ఇవే ఇలా చెప్పుకుంటారా? ఎంత అసహ్యం అండి క్రైస్తవులు ఇలా చెప్పుకోవటం. ఆమెతో ఒక హిందూ లాస్ట్ వీక్ వచ్చింది ఇక్కడికే. ఏమండి మీలో ఇన్ని రకాలు ఉంటాయా అండి అని చెప్పింది. ఏమండి మీలో ఇన్ని రకాలు ఉంటాయా? ఏం చెప్తుందండి ఆవిడ? లేవని ఎలా చెప్పగలదు?